మునగాకు, పైనాపిల్ ఇవి తినడం వల్ల మగవారిలో ఫర్టిలిటీ చాలా రెట్లు ఇంప్రూవ్మెంట్ వస్తుందా? ఇది నిజమేనా కాదా? ఫస్ట్ మొరింగా మునగాకు గురించి మాట్లాడదామండి. సో మునగాకు అంటే మనందరికీ తెలిసిందే డ్రమ్ స్టిక్ లీవ్స్ అన్నమాట. సో మునగాకు అన్నది బాడీకి హెల్త్కి చాలా న్యూట్రిషియస్ అన్నమాట. ఫర్టిలిటీనే అనుకోకుంటే వేరే హెల్త్ బెనిఫిట్స్ దానికి చాలా ఉంటాయి. నేను ఇవాళ ఓన్లీ మగవారిలో వీర్యం పట్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఇది తీసుకోవడం వల్ల దాని గురించి నేను మాట్లాడతాను. మునగాకు అన్నది దాంట్లో కొన్ని విటమిన్స్ చాలా రిచ్గా దొరుకుతాయండి. అవి వైటమిన్ సి, వైటమిన్ ఈ అండ్ ఆల్సో ఒక మినరల్ జింక్ అన్నది చాలా మంచి అమౌంట్లో దొరుకుతుంది. సో మునగాకు తీసుకోవడం వల్ల ఈ విటమిన్స్, ఈ మినరల్ ఇంటేక్ కరెక్ట్గా జరగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. మొదటిగా చూసినట్టయితే మగవారి వీర్య కణాల కౌంట్, కదలిక అండ్ క్వాలిటీ మూడిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంది. సెకండ్ వచ్చేసి నేను అన్నట్టు ఈ విటమిన్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఏం చేస్తాయి అంటే బయట ఉన్న వేడి, హీట్, స్ట్రెస్, టాక్సిన్స్ వాటన్నిటి వల్ల ఈ స్పర్మ్స్లో క్వాలిటీ దెబ్బతింటూ ఉంటుంది. ఆ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఆ డ్యామేజ్ కాకుండా స్పర్మ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో అలా యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయి. థర్డ్ వచ్చేసి ఒక లైటర్ నోట్లో మీరు నోటీస్ చేస్తే చాలా మూవీస్లో హస్బెండ్ వైఫ్ కలిసే ముందు డ్రమ్ స్టిక్స్ ఎక్కువ మునక్కాయలు తినాలి అని అట్లా కొన్ని మూవీ సీన్స్ మీరు చూస్తూ ఉంటారు. అది జోక్ అని కాకుండా మనం నిజంగా ఫ్యాక్టా కాదా అని నోటీస్ చేస్తే ఈ మొరింగా లేదా మునగాకు లీవ్స్లో ఏమవుతుందంటే మనకి పాలీఫెనాల్స్ అని ఉంటాయి. అవి నైట్రిక్ ఆక్సైడ్ అన్న ఎలిమెంట్ని బాడీలో ఇంక్రీజ్ చేస్తాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే వెజల్స్, ఎక్కువ రక్తం పెనిస్ దగ్గరికి వెళ్ళేటట్టు చేసి అంగం గట్టిపడడానికి తోడ్పడుతూ ఉంటుంది. అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే మగవాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు ఈరోజు తిని రేపు మరుసటి రోజే మీరు ఏదో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే కణాలన్నవి మగవాళ్ళలో ఉత్పత్తి కావడానికి కొత్త కొత్త బ్యాచెస్ రావడానికి ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. సో అందుకని మీరు రెగ్యులర్గా వీటిని డైట్లో ఇన్కల్కేట్ చేసుకొని వీర్య కణాల కౌంట్ కానీ కదలిక కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు ఇది డైట్లో తీసుకుంటూ ఒక 3 months తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. ఇది ఒక్కటే తీసుకొని మిగతావన్నీ ఇగ్నోర్ చేయకండి. మీ వేరే డైట్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, డాక్టర్ చెప్పే మెడిసిన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈక్వల్లీ ఫాలో అవుతూ ఉండాలి. సెకండ్ వచ్చేసి పైనాపిల్. పైనాపిల్ అన్నది మొరింగా అంత లేదా మునగాకు అంత బెనిఫిషియల్ ఉండకపోవచ్చు. బట్ మనందరికి తెలిసింది ఏంటంటే ఏదైనా ఫ్రూట్ కూడా మంచిది. ఆ ఫ్రూట్స్లో మళ్ళీ దీంట్లో కూడా మనకు వైటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, బ్రోమెలైన్ అన్న విటమిన్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల జనరల్ హెల్త్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. పర్టికులర్గా ఫర్టిలిటీ అనుకోకుంటే జనరల్ హెల్త్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అందుకనే ఈ రెండింటిని ఏదో విధంగా మీరు మీ డైట్లో ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఒక 2-3 months తర్వాత మీరు బెనిఫిట్స్ అన్నవి చూడడం స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.